24 న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ లో సంచలన పోస్టు పెట్టారు. సినిమా టికెట్ల రేట్లపై కమిషన్ల దందా నడుస్తోంది ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిని ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారంటూ కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఈ వివరాలు త్వరలో బయట పెడతామన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. టికెట్ల రేట్ల ధరలు పెంపు అంశంపై రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు హరీష్ రావు. ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు, మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ పై నిప్పులు చెరిగారాయన. గత 10 ఏళ్లు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఎక్కడా వివక్ష చూపలేదని హరీష్ రావు తెలిపారు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగిందని, ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూడాలని సీఎం రేవంత్ కి హితవు పలికారు. ఒకరికి చుట్టం మరొకరికి శత్రుత్వం ఉండకూడదన్నారు. సినిమా వాళ్ళను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది మీ పాపిస్ట్ పాలనకు పరేకాష్ట అంటూ సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు హరీష్ రావు. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా, లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుతున్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ ని ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు, ఇంకో సినిమాకేమో 2 రోజుల ముందే రాజ మర్యాదలతో పర్మిషన్ ఇస్తారని విమర్శించారు. సినిమాటోగ్రఫీ మంత్రి పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు హరీష్ రావు. సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఏపీలో కిలో ధర 2000 నుంచి 2500 వరకు పలుకుతోంది. తెలంగాణలో 1000 వరకు పలుకుతోంది. దీంతో పండుగ పూట నాటుకోడి తినాలన్న కోరిక నెరవేరడం లేదు. ఈ ఏడాది నాటుకోళ్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు వాటిని పెంచే రైతుల సంఖ్య తక్కువగా ఉండటంతో కోరిక నెరవేరడం లేదు. ఖమ్మం, కొత్తగూడెం పరిసర ప్రాంతాలతో పాటు గోదావరి జిల్లాలో కూడా వీటి ఉత్పత్తి మందగించింది. ఏపీలోని 2 పందెం కోళ్ల 5000 నుంచి 20000 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లో సాధారణ ఫామ్లో పెంచిన క్రాస్ బ్రీడ్ నాటుకోళ్లు కేజీ 700 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో యాట మాంసం 800 నుంచి 900 పలుకుతుండగా నాటుకోడి మాంసం ధర దానికి రెట్టింపు ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రాయిలర్ చికెన్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల బ్రాయిలర్ చికెన్ ధర కూడా పెరిగినప్పటికీ కొంతవరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ ధర 300 నుంచి 320 వరకు పలుకుతోంది. ధరణికి దీటుగా కొత్తగా పోర్టల్ తీసుకొచ్చామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పి జబ్బలు చరుచుకుంది. ఇప్పుడు ఆ పోర్టల్లోనే లొసుగులే ఆసరాగా కేటుగాళ్లు దందాకు తిరుగుబట్టం కలకలం రేపుతోంది. సాఫ్ట్వేర్ లో లోపాలు, ఈ చలాన్ల చెల్లింపు లావాదేవీలపై తనిఖీ వ్యవస్థ లేకపోవడంతో ఆన్లైన్ సెంటర్లే కేంద్రంగా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. 5 రోజుల క్రితం జనగామ తహసీల్దార్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన స్కామ్ లో ఇప్పటి వరకు 4800 డాక్యుమెంట్లపై 48 కోట్ల సొమ్ము దారి మళ్లినట్టు అధికారులు చెబుతున్న వాస్తవానికి 100 కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. జనగామలో స్కామ్ తీగలాగితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డొంక కదులుతోంది. స్కామ్ ప్రాథమిక సూత్రధారులుగా వెలుగులోకి వచ్చిన యాదగిరిగుట్టకు చెందిన మీ సేవ నిర్వాహకుడిని సిపిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో జనగామలో 3, కొడకండ్లలో 1, పాలకుర్తిలో మరొకరు, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల రాజాపేటలో కూడా మీ సేవ నెట్ బ్యాంకింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట, కొడకండ్లకు చెందిన మీ సేవ ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకుల లాగిన్ ఐడి, పాస్వర్డ్లతో పాటు మీ సేవ కేంద్రాలు, నెట్ సెంటర్ల ద్వారా భూభారతి స్లాట్ బుకింగ్ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. యాదగిరిగుట్టకు చెందిన నిందితుడితో పాటు కొడకండ్ల మీ సేవ నిర్వాహకుడు కూడా ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన పోలీసులు గుర్తించారు. అసలు మూలాలు కొడకండ్లలో ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేత కాదు కానీ కేవలం వ్యవస్థను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ మంత్రులైన వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలకు చెందిన అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులకు కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. పేదవాడి ఇళ్లను కుల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి మంత్రుల ఇళ్లకు వచ్చేసరికి
చేయడానికి వెనకాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కట్టే వ్యక్తి కాదు, కూలగొట్టే వ్యక్తి అంటూ ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం కట్టిస్తామన్న ఇందిరమ్మ ఇల్లు ఎక్కడున్నాయని కేటీఆర్ నిలదీశారు. ఒక్క ఇల్లు కట్టినట్లు చూపించినా తాము సమాధానం చెబుతామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రజలను మోసం చేయడమే తప్ప మరేమీ సాధించలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన దృష్టిని పాలనపై కేంద్రీకరించాలని సూచించారు. 10 ఏళ్ల పందిలా బ్రతకాల్సిన అవసరం లేదు, గౌరవంగా బతకాలంటే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో విద్యార్థులు జాబ్ నోటిఫికేషన్ల కోసం ఆందోళన చేస్తున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వెళ్లిన ముఖ్యమంత్రి పక్కనే ఉన్న అశోక్ నగర్కు వెళ్లి నిరుద్యోగులతో కలిసి టీ తాగి వారి సమస్యలను విని ఉంటే బాగుండేదని హితవు పలికారు. విద్యార్థులను పిలిపించుకొని మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్న ఎమ్మెల్యేల తీరును కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చలి పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్, మెదక్, రాజేంద్ర నగర్, పటాన్ చెరువు ప్రాంతంలో నిన్నటి కంటే 1-2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందట. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కూడా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందట. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాచలంలో అత్యధికంగా 19 డిగ్రీలు, ఆదిలాబాద్లో 7.7 డిగ్రీలు నమోదయ్యాయి. అటు ఏపీ విషయానికి వస్తే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లుల మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులకు సూచించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇళ్ల కోసం 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. గోదావరి కనిలో పర్యటించిన డిప్యూటీ సీఎం రామగుండం కార్పొరేషన్లో 175 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తోంది. 2026 ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా ఇల్లు కేటాయించనుంది. G+3G+4 విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్కి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్ల మంజూరుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. నాటి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేదని ఆవేదనగా చెప్పారో ఆ పేదవాళ్ల గుండె చప్పుళ్ళు విని ఇవాళ వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకటం కోసమే ఇందిరమ్మ ఇళ్లని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4,50,000 ఇళ్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది.